ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నిజంగానే ఇది బడ్జెట్లో ప్రీమియం ఫీచర్స్తో వచ్చినటువంటి స్మార్ట్ వాచ్ ఇది. దిస్ ఇస్ నథింగ్ బట్ అర్బన్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఫిట్ జీ. సో దీనిలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, సాధారణంగా మనము పాటలు వినాలనుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ మీరు ఎక్కువగా మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే, సో ఇది మన మొబైల్ ఫోన్కి పేర్ చేసుకుంటాం. మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఆల్బమ్ని దీని ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా దీంట్లో మనకి ఇంటర్నల్ మెమరీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ఇంటర్నల్ మెమరీలో మనం పాటల్ని స్టోర్ చేసుకొని TWS డైరెక్ట్ గా దీంతో కనెక్ట్ చేసుకొని మొబైల్ ఫోన్ అవసరం లేకుండా మీకు కావాల్సినటువంటి పాటలు, అంటే రైట్ పొద్దున్నే మీరు జాగింగ్ చేస్తుంటారు, ఫోన్ ఛార్జింగ్ లో ఉందనుకోండి, సో ఫోన్ ని కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం వాచ్ తోటే మీరు ఈ పనులన్నీ చేసేయచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో పాటు మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని వేసుకొని దూకేయచ్చు కూడా. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే రివ్యూ లాగా కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. Hi, this is Vaasu again, signing in. Welcome to my channel, VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి అర్బన్కి సంబంధించినటువంటి స్మార్ట్ కాలింగ్ వాచ్. ఎడిషనల్ లెదర్ స్ట్రాప్ని కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేశారంట. AMOLED డిస్ప్లే ఫిట్ జెడ్. దీని ప్రైస్ వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 6,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో, అంటే ప్రీమియం సెగ్మెంట్ కేటగిరీస్ని టార్గెట్ చేస్తూ దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి స్మార్ట్ వాచే, రెగ్యులర్ ట్రెడిషనల్ స్మార్ట్ వాచ్ మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి ఫీల్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు డిస్ప్లేని కూడా చూడొచ్చు. అండ్ ఈ స్ట్రాప్ కూడా మనకి ప్యూర్ లెదర్ లాగా, అంటే లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ లాగా సిలికాన్ తోటి తయారు చేశారు, కానీ లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ మనకు మరొక సిలికాన్ స్ట్రాప్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి కాకుండా మనకి ఒక రౌండ్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ని, అలాగే యూజర్ మాన్యువల్తో పాటు గ్రీటింగ్ కార్డ్ని మనకు పంపించారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో దీన్ని స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేయాలి అన్నట్లయితే కనుక కంపల్సరీ డాఫిట్ అనేటువంటి యాప్ని మీరు ప్లే స్టోర్ లేదా గూగుల్ యాప్ స్టోర్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి స్టెప్, స్లీపింగ్, హార్ట్ రేట్, బీపీ, ఆక్సిజన్, అలాగే అవుట్డోర్ రన్నింగ్తో పాటు మరిన్ని ఫీచర్స్, లైక్ ఇందులో మనకు వచ్చేటప్పటికే నోటిఫికేషన్స్ని కూడా ఏమేమి కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనే ఫీచర్ అన్నిటిని కూడా, ఈవెన్ అలారమ్స్, లైక్ కెమెరా షట్టర్ లాగా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవడంతో పాటు ఇక అదర్ ఫీచర్స్ లైక్ ఫైండ్ మై డివైస్, అలాగే వెదర్ ఇన్ఫర్మేషన్, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ మన అవుట్డోర్ గోల్స్ని, అలాగే మనకు హెల్త్, యాపిల్ హెల్త్ ఉంటుంది సరే, సో దానికి ఇది ఆటోమేటిక్గా సింక్ అయి అంతా కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసికల్లీ మనకి ఇందులో 2 స్ట్రాప్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి హైబ్రిడ్ స్ట్రాప్ అనుకోవచ్చు, అంటే బయట చూడటానికి మనకి ఇది లెదర్ లాగా అనిపిస్తుంటుంది, కానీ లోపల వచ్చేటప్పటికి మనకి సిలికాన్, సాఫ్ట్ సిలికాన్ యూజ్ చేశారు. స్కిన్ ఫ్రెండ్లీ, సో స్కిన్ మీరు ఇది పెట్టుకున్నా కానీ పెద్దగా ఇరిటేటింగ్, ఇచ్చినెస్ ఇలాంటివి కూడా ఏం లేవు, చాలా బాగుంది. అండ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీతోనే ప్రొవైడ్ చేశారు. వేర్ బ్యాక్ సైడ్ మీకు వచ్చేటప్పటికే హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్తో పాటు SpO2 లెవెల్ సెన్సార్ని కూడా మనం ముందు తీసుకొని రావడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ ఇది ఛార్జింగ్ కనెక్టర్తో పాటు డేటా ట్రాన్స్ఫరింగ్కి కూడా మనకి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. దీని లోపల ఉన్నటువంటి డేటా కేబుల్ సహాయంతో డైరెక్ట్గా మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి ఇంటర్నల్ 512 MB స్టోరేజ్లో మీరు పాటలు అయితే వేసుకోవచ్చు. ఒక 30-35 సాంగ్స్ మంచి హై క్వాలిటీ అయితే ఇందులో వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, చూడటానికి మనకి బ్లాక్ బెజల్స్తో, అఫ్కోర్స్ బెజల్స్ కొంచెం పెద్దగా ఉన్నా కానీ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి చాలా క్లీన్ అండ్ క్రిస్ప్, క్లియర్గా మనకు కనపడడం జరుగుతుంది. వాస్తవానికి ఎవరన్నా సడన్గా చూసినా కానీ ఇది ఒక ట్రెడిషనల్ రెగ్యులర్ క్లాసిక్ వాచ్ అని అనుకుంటారే కానీ స్మార్ట్ వాచ్ మాత్రం అనుకోరు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఇలాంటి ఫీచర్స్ని యూజ్ చేయకుండా ఒక ప్రీమియం వాచ్ని మీరు పట్టుకున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి సైడ్స్ 2 క్రౌన్స్ లాగా ఇచ్చారు, అంటే ఇది రొటేషన్ అయితే ఏం పనిచేయదు కానీ జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే లాక్ స్క్రీన్ ఆన్ ఆఫ్ లాగా, మరొకటి వచ్చేటప్పటికి దీని లోపల ఉండేటువంటి వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి షార్ట్ కట్ కింద, అఫ్ కోర్స్ దీన్ని మీరు కస్టమైజేషన్ చేసుకొని మీరు రెగ్యులర్గా వాడుకునేటువంటి యాప్ ఏదైతే ఉందో దానికి దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇక అసలు స్మార్ట్ వాచెస్ అనగానే ముఖ్యంగా డిస్ప్లేనే. ఈ డిస్ప్లేలోనే చాలా మంది అయితే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం. బేసిక్గా ఇందులో మనకు వచ్చేటప్పటికే 1.39 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లేని తీసుకొచ్చారు, విచ్ ఈస్ క్రేజీ. అండ్ దీని మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ కూడా 700 నిట్స్ దాకా మనకు రావటం అయితే జరుగుతుంది. సో విచ్ ఈస్ కూల్. ఆల్మోస్ట్ ఆల్ ఒక బ్రైటర్ డే లైట్లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా
కంటెంట్ని అయితే చూడొచ్చు, అంటే వాచ్ని. అండ్ దీంతోపాటు మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా మన ముందు తీసుకొచ్చారు. నిజంగా ఇప్పటిదాకా నేను చూసినటువంటి స్మార్ట్ వాచెస్ అన్నిట్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. కాకపోతే ఇక్కడ బెజల్స్ ఏవైతున్నాయో ఇంకొంచెం థిన్ గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది నా అభిప్రాయం. బట్ బెజల్స్ కూడా బ్లాక్ ఇచ్చారు కాబట్టి, డైల్ అంతా కూడా బ్లాక్ ఇచ్చారు కాబట్టి అక్కడ కొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో అంటే డిస్ప్లే 1.3 ఇంచెస్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ 1.8 ఇంచెస్ డిస్ప్లే వాడుతున్నటువంటి ఫీల్, అంటే వాచ్ ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇక స్మార్ట్ వాచ్ అనగానే ముఖ్యంగా అందరూ గుర్తుకొచ్చేది ఏంటి అంటే దీంట్లో మనం కాలింగ్ ఫీచర్ ఉంటుందా? ఎస్, దీంట్లో మనకు కాలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. బట్ దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అవతల వాళ్ళకి వినటంలో కొంచెం క్వాలిటీ అయితే తక్కువగా అనిపించింది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అంటే సరౌండింగ్స్ ఉన్నటువంటి నాయిస్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా తెచ్చుంటే బాగుండేది. అండ్ ఇది కాకుండా దీంట్లో మనం TWS మోడ్ లాగా కూడా నేను ఇది యూజ్ చేయొచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్లు డైరెక్ట్గా మీరు ఇందులో కొన్ని పాటలు వేసుకొని మొబైల్ ఫోన్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా దీని ద్వారానే కంట్రోల్ చేస్తూ మీ TWSని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద స్మార్ట్ వాచెస్ అన్ని మిస్ అవుతున్నాయి. అది కూడా ఉంటే, ఎందుకంటే పొద్దునే జాగింగ్ వెళ్తాం, ఫోన్ ఛార్జ్ పెడతాం. సో అలాంటప్పుడు ఫోన్ని మనం క్యారీ చేయకుండా జస్ట్ వాచ్ని క్యారీ చేసినా సరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ఇదైతే తిరిగి మన ఫోన్ కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా మన డేటా అంతా, మన యాక్టివిటీ డేటా అంతా కూడా ఫోన్కి సింక్ అవడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. అండ్ ఈవెన్ ఫోన్ కాల్స్ ఒక్కటే కాదు, డైరెక్ట్గా మీరు ఒకవేళ మ్యూజిక్ వింటున్నా, లేదన్నట్లయితే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నా, ఇది బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆడియో కూడా ఇందులో వస్తూ ఉంటుంది. సో అక్కడ వీళ్ళు కొంచెం మోర్ కంట్రోల్స్ని తీసుకొచ్చి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈవెన్ ఇదే కాదు, మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి నోటిఫికేషన్ సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు అంతే. బట్ దీనిలో కీప్యాడ్ ఓపెన్ చేసి అవతల వాళ్ళకి రిప్లై చేసే ఇలాంటి ఫీచర్ మాత్రం లేదు. ఇదే కాదు, దీంట్లో మనకి ఏ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు యాపిల్ వాడుతున్నా, ఆండ్రాయిడ్ వాడుతున్నా, సో ఆయా వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. ఇక స్మార్ట్ వాచ్ ఆల్టర్నేటివ్గా మనం ఎక్కువగా యూజ్ చేసేది మన హ్యూమన్ బాడీ యొక్క హెల్త్ ట్రాకింగ్ చేయటం, లేదన్నట్లయితే మన వర్కౌట్స్ని ట్రాకింగ్ చేయటం. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 60+ స్పోర్ట్స్ మోడ్స్ యాక్టివిటీస్ని అయితే ఇది డైరెక్ట్గా ట్రాక్ చేయగలదు. ఈవెన్ ఐడియల్గా మీరు నడుస్తున్నా కానీ పర్వాలేదు, డేటా ఎక్యురేట్గానే ఉంది. ఇంకా వీటిలో అంతకుమించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ దీంట్లో మనకి బీపీ, హార్ట్ రేట్ మానిటర్తో పాటు మనకి SpO2 లెవెల్ సెన్సార్స్ మానిటరింగ్ కూడా ఉంది. బట్ వీటి మీద పెద్దగా మీరు డిపెండ్ అవ్వకుండా ఉంటేనే మంచిది. బట్ ఉన్న దానిలో సాటిస్ఫైడ్. ఈవెన్ ఇందులో మనకి స్లీప్ మానిటరింగ్, ట్రాకింగ్, అలాగే బాడీ టెంపరేచర్ ట్రాకింగ్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ SpO2 లెవెల్ సెన్సార్స్ కావచ్చు, లేదా హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ కావచ్చు, కంటిన్యూస్ మానిటరింగ్ కూడా ఉంటుంది. బట్ అక్కడ మీకు బ్యాటరీ అనేది త్వరగా డిశ్చార్జ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ అంటే గుర్తొచ్చింది, ఒకవేళ మీరు కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని పెట్టారు అన్నట్లయితే 1.5 డే లేదా మాక్సిమం అంటే 2 days బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది అంతే. సో ఇది కొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అట్లీస్ట్ 3 to 4 days అన్నా. ఒకవేళ మీరు కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేశారు అంటే ఆరామ్సే మీరు 1 week దాకా అయితే యూస్ చేయొచ్చు. కంపెనీ క్లెయిమ్ చేయటం స్టాండ్ బైలో 13 days అని చెప్పి, కానీ నన్ను అడిగితే మీరు కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటరింగ్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెడితే 1.5 day బ్యాటరీ బ్యాకప్ అంతే. బ్యాటరీ బ్యాకప్ ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాగే దీనిలో కెమెరా ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఎప్పుడైతే దీన్ని మీ ఫోన్ తోటి పేర్ చేసుకుంటుంటారో, లైక్ రిమోట్ షట్టర్ లాగా యూజ్ చేసుకోవటం, లేదా చిన్నపాటి వ్యూ ఫైండర్ లాగా చూసుకోవడానికి కూడా మీకు ఇది ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు కొన్ని గేమ్స్ ఇచ్చాడు. అంటే ఓన్లీ జస్ట్ 2 గేమ్స్, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గేమ్స్ ఇవి. సో పర్లేదు, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మేనేజ్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి వాచ్ ఫేసెస్ కూడా దీనికి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది, డాఫిట్ అని చెప్పి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఏవైతే వాటన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో కేవలం 5 వాచ్ ఫేసెస్ మాత్రమే స్టోర్ అవుతాయి. సో మనం ఏదన్నా డౌన్లోడ్ చేసామంటే ఆటోమేటిక్గా ప్రీవియస్ది అరేజ్ అయిపోయి ఉంటుంది. సో అలా కాకుండా ఇంకొంచెం మంచి ఫీచర్స్, అంటే మరిన్ని స్టోరేజ్ మెమరీ, ఏదైతే మనకి 512 MB మెమరీ ఇచ్చారు చూసారా, దాన్ని దీనికోసం యూటిలైజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఓకే, ఒక మంచి డీసెంట్ వాచ్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే దీని ప్రైస్ వచ్చేటప్పటికే 5,999 రూపాయలు పెట్టారు. నా ఉద్దేశం ప్రకారం సుమారుగా ఇది అరౌండ్ 3,500 to 4,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చుంటే మాత్రం నిజంగా కిల్లర్ వాచ్ అయ్యేదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ దీంట్లో బాక్స్లో మరొక స్ట్రాప్ ఇస్తున్నారు, బిల్డ్ క్వాలిటీ, అలాగే అల్యూమినియం బాడీ. సో వీటన్నిటిని ప్రైస్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికి ఓవరాల్గా మీకు 50 to 53 grams దాకా రావడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు ఒక మంచి క్లాసిక్ కైండ్ ఆఫ్ వాచ్, స్మార్ట్ వాచ్ పెట్టుకునే ఫీల్ మీకు రావాలి. పెద్ద డేల్తో రావాలి, రౌండ్ డేల్తో రావాలి. అలాగే ఆములెట్, ఈవెన్ బ్రైటర్ సన్లైట్లో కూడా నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నేను ఒక వాచ్ను చూస్తున్నాను అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. దీంట్లో నాకు బాగా హైలైట్ అనిపించినటువంటి ఫీచర్,
బిల్డ్ క్వాలిటీ అండ్ అదే విధంగా దీనిలో ఉన్నటువంటి ఇంటర్నల్ మెమరీలో మనం పాటలు లోడ్ చేసుకొని TWS కనెక్ట్ చేసుకొని యూజ్ చేయడం చూసారా, మొబైల్ ఫోన్ యూసేజ్ లేకుండా అది బాగుంది. అండ్ బై ద బై దీంట్లో ఏ విధమైనటువంటి సిమ్ కార్డ్ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండదు, ఫోన్ కనెక్ట్ అయితేనే మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.